లీడర్ అన్న పదానికి అసలు సిసల నిర్వచనం డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి. రాజనీతిజ్ఞుడిగా, జననేతగా, ప్రజల హృదయ విజేతగా శాశ్వతంగా నిలిచిపోయిన నాయకుడు. నిత్య పోరాటాల ప్రస్థానంలో ఎన్ని సవాళ్లు ఎదురైనా ఖాతరు చేయలేదాయన. ప్రజాభిమానమే ఆలంబనగా ముందుకు సాగిన వైఎస్ కు జనం ఎల్లవేళలా అండగా నిలిచారు. ఇచ్చిన మాట కోసం జైలుకు వెళ్లేందుకు వెనుదీయని జగన్లో తమ ప్రీతమ వైఎస్ ను చూసుకుంటున్నారు అభిమాన జనం. డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి రాష్ట్ర రాజకీయాల్లో ధృవతార. ముఖ్యమంత్రి కాకముందు వైఎస్ కు రాష్ట్ర వ్యాప్తంగా అభిమానులుండేవారు. చిత్రంగా ప్రతిపక్ష పార్టీల్లోని ప్రత్యర్థులు వైఎస్ నాయకత్వ లక్షణాలని అభిమానించేవాళ్లు. ఇదే విషయాన్ని వాళ్లు బహిరంగంగా కూడా అంగీకరించేవాళ్లు. అలుపెరుగని వెరుపెరుగని పోరాట పటిమకు రాష్ట్ర ప్రజలు ప్రాణమిచ్చేందుకు సిద్ధపడ్డారు. బహిరంగ సభల్లో వైఎస్ ప్రసంగం తర్వాత జనం మిగతా నేతల ప్రసంగాలను ఇష్టపడరనటానికి తార్కాణాలు కోకొలలు. సీఎం అయ్యాక వైఎస్ పై జనాభిమానం ఎన్నో రెట్లు పెరిగింది. పల్లెలు, పట్టణాలు, నగరాలు ఒకటేమిటి, రాష్ట్రం మొత్తం ఒకటే కుటుంబంగా మారి అభిమానించింది. తనను నమ్ముకున్న జనం కోసం ఎంతటి పోరాటానికైనా సిద్ధపడే నాయకుడి కోసం ప్రజలు కూడా అంతే రీతిలో స్పందించారు. తొలిసారిగా 1978లో ఎమ్మెల్యేగా గెలిచినప్పటి నుంచి రెండవసారి పీసీసీ అధ్యక్షుడైన 1998 వరకు 2 దశాబ్దాల కాలంలో రాజకీయంగా వైఎస్ ఎన్నో ఆటుపోట్లు ఎదుర్కొన్నారు. జనమే ఆలంబనగా పోరాడే నాయకుడికి సవాళ్లు సహజం. తరచూ ముఖ్యమంత్రులను మార్చే కాంగ్రెస్ సంస్కృతిలో జనం కోసం తపించే నాయకుడిగా ఉన్నందుకు అసమ్మతి నేతన్న నిందను మోయాల్సి వచ్చింది. 1994 నుంచి 2004 వరకు విపక్ష నేతగా ఉన్నప్పుడు పార్టీలకు అతీతంగా వైరి వర్గాలన్నీ ఒక్కటై వైఎస్ ను వెంటాడాయి, నిందలు వేశాయి. అలాంటప్పుడు మళ్లీ జనమే మేమున్నామంటూ అండగా నిలిచి స్ఫూర్తినిచ్చారు. చరిత్రాత్మక పాదయాత్ర ద్వారా 2003 ఏప్రిల్లో కొత్త చరిత్రకు శ్రీకారం చుట్టారు వైఎస్. ఎన్నో సమస్యలతో అల్లాడుతున్న జనానికి కొత్త ఆశలు, నమ్మకం కలిగించారు. చంద్రబాబు రాజకీయ టక్కుటమారులతో భవిష్యత్తే లేదనుకున్న కాంగ్రెస్ కు అధికారం వచ్చేలా చేశారు. అధికార బాధ్యతలు చేపట్టిన క్షణం నుంచి ప్రజా సంక్షేమమే ఊపిరిగా జీవించారు. వాటి కోసమే అహర్హం శ్రమించారు. అన్ని విషయాల్లోనూ వైఎస్ లక్షణాలను, విధానాలను పుణికిపుచ్చుకున్న, అన్నిటికీ మించి జనంతో మమేకమై జనం గురించే ఎల్లప్పుడూ ఆలోచిస్తూ జనపక్షం వహించే అసలు సిసలు వారసుడు వైఎస్ జగనే అంటున్నారు అభిమాన జనం.